హలో గాయ్స్, సమయం ఇప్పుడు 11 అవుతుంది నైట్. స్టిల్ నేను ఇంకా ఏఐ పైన రీసెర్చ్ చేస్తున్నా. ఎందుకంటే స్టూడెంట్స్కి ఇంకా బాగా క్వాలిటీ ఏమి ఇవ్వాలన్నట్టు వర్కింగ్. ఎందుకంటే ఏఐ అనేది న్యూ. ఈవెన్ మేము ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ వాళ్ళకి చెప్పడానికి రాదన్నమాట. ఇప్పుడు క్లాడ్ వచ్చింది, ఎన్నో థింగ్స్ వస్తున్నాయి. సో వీ హ్యావ్ టు రీసెర్చ్ మోర్. ఈరోజు సండే అయినా కూడా నేను రెస్ట్ తీసుకోకుండా మార్నింగ్ నుంచి క్లాడ్ మీద రీసెర్చ్ చేసిన. అలాగే కొన్ని వీడియోస్ కూడా చెప్పేది ఉందన్నమాట. సో ఐమ్ వర్కింగ్ ఆన్ దిస్. ఫ్యూ ఆఫ్ ద వీడియోస్ ఐ వర్క్. సి బ్రహ్మానందం గారిని ఎలా వాడుకుంటాం. ఇవన్నీ కూడా వీడియో ఎడిటింగ్ లో వచ్చిన కొత్త టెక్నిక్స్ అన్నమాట. సో చాలా ఈజీగా ఉంటాయి, కష్టమేం కాదు. సో ఈ టూల్ గురించి ఇంతకుముందు వేరే టూల్స్ చెప్పాను, ఈ టూల్స్ ఇంకా డెప్త్ చెప్పలేదు. నెక్స్ట్ ఈ టూల్ గురించి కూడా మాట్లాడబోతున్నాను. ఇంకా స్టూడెంట్స్ అయితే చాలా మంచి థంబ్నెయిల్స్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు చేయగలుగుతారు. ఇది ఆల్రెడీ అయిపోయింది అనమాట. రేపు క్లాడ్ గురించి క్లాసెస్ చెప్పబోతుంది అనమాట. సో వన్ థింగ్ ఐ గోనా టెల్ యూ ఇస్, ఏఐకి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదండి. అసలు ఏఐ వల్ల మన నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓన్లీ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఏఐ నేర్చుకోవడమే. అదొక్కటి లేట్. పేషెన్స్ తీసుకొని మంచి సమయం తీసి ఏఐ నేర్చుకుంటే అయిపోతుంది. ఏఐ నేర్చుకుంటే ఏం లాభం? ఇమేజెస్, వీడియోస్ క్రియేట్ చేసినావు, అది ఎక్కడ పెడతావు? కాబట్టి మార్కెటింగ్ ఉండాలి. దట్స్ వై ఏఐ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అ గ్రేట్ కాంబినేషన్. ఓకేనా? మీకు ఎన్నో రకాల క్వశ్చన్స్ ఉండొచ్చు. సింప్లీ కమ్ టు ODMT, ఫిల్ ద ఫామ్. మా ఒక ఫ్రీ డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే డెసిషన్ తీసుకోండి. మీకు బడ్జెట్ ఉంటే ఓకే, బడ్జెట్ లేకపోతే హ్యాపీగా మన యూట్యూబ్లో కంప్లీట్ కంటెంట్ ఉంది. ఇక్కడ చూడండి, కంప్లీట్ క్లాసెస్ నేను ఫ్రీ ఆఫ్ కాస్టే పెడుతున్నాను అనమాట. సో ODMT తెలుగుకి వచ్చేసి వీడియోస్ మొత్తం ఫ్రీగా వినండి. మీ సెల్ఫ్ లర్నర్ అయితే దట్ ఈస్ ఎనఫ్. లేదు సార్ మాకు మెంటర్షిప్ కావాలంటే మాత్రం కమ్ టు అస్. ఎంతోమంది జాయిన్ అవుతున్నారు, దే షేపింగ్ దే కెరియర్. మీరు కూడా పార్ట్ ఆఫ్ దట్ కావాలంటే సో వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి, మాతో మాట్లాడండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్.